హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఇది పోకో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న పోకో F7 5G మొబైల్. బేస్ వేరియంట్ గుర్తుపెట్టుకోండి, 12GB 256GB మోడలు. మీకు అరౌండ్ 29,999 రూపాయలు పెడితేనే దీన్ని చూడండి, లేకపోతే మీకు కావాలనుకున్న ఆల్టర్నేటివ్ మీరు చెక్ చేసుకోండి. ఈరోజు దీన్ని నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఈ ఫోన్లో నేను అబ్జర్వ్ చేసిన ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అక్కడే చెప్తాను. మీరు ప్రతిదీ ఒకసారి చెక్ చేసుకుంటూ చివరి వరకు చూస్తేనే మీకు నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయి అనేది కూడా తెలుస్తూ ఉంటుంది అనమాట. బాక్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. పోకో F7 5G, అలాగే మేడ్ ఇన్ ఇండియా. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్, అలాగే లార్జ్ POLED 1.5K రెజల్యూషన్తో డిస్ప్లే, 7550 mAh బ్యాటరీ. ఇది ప్రజెంట్గా ఇండియాలో లార్జెస్ట్ బ్యాటరీని ఆఫర్ చేస్తున్న బ్యాటరీ అనమాట. అండ్ 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, IP66, IP68, IP69 మూడు రేటింగ్స్ కూడా దీనికి అవైలబుల్గా ఉన్నాయి. అలాగే డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, HDR 10+ ఉంది, HDRలో వివిడ్ ఉంది, HDR 10 ఉంది, 10+ ఉంది, చాలా ఉన్నాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్లో హైపర్ OS, ఇలాంటి టెక్నికల్ డీటెయిల్స్ ఈ ఫోన్కి మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మన దగ్గర ఉంది 12GB 512GB వేరియంట్. బేస్ మోడల్ 12GB 256GB మోడల్తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సారీ వాల్యూస్ కూడా చాలా అండర్ లిమిట్లోనే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్తో పాటు ఒక 90 వాట్స్ ఛార్జర్, ఒక టైప్-C కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ 2 లాంటివి అయితే ఉంటాయి. మన దగ్గర ఉంది ఫ్రోస్ట్ వైట్ అనే ఒక కలరు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ డిజైన్లో ఒకటి గేమింగ్ ఎడిషన్ లేదంటే స్పెషల్ ఎడిషన్ లాగా ఒకటి తీసుకొస్తున్నారు. దాని డిజైన్ మాత్రం కొంచెం చూడటానికి చాలా బాగుంది అన్నారు. నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. నా దగ్గర ఉంది మాత్రం వైట్ కలరు. దీంట్లో కూడా బ్యాక్ సైడ్ మీకు ఆ లైట్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది లైట్ అయితే కాదు. చూడటానికి మాత్రం కొంచెం డిఫరెంట్ డిజైన్తో దీన్ని తీసుకొచ్చారు. అండ్ పోకో బ్రాండింగ్ బ్యాక్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా గ్లాసే. ఈ ఫోన్కి చుట్టూ ఉన్నది మెటల్ ఫ్రేము, అలాగే బ్యాక్ సైడ్ గ్లాసే, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ మెటల్ ఫ్రేమ్కి చుట్టూ కూడా 360 డిగ్రీస్కి మనకి యాంటెనా బ్యాండ్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. జనరల్గా మీకు యాంటెనా బ్యాండ్స్ అనేవి లెఫ్ట్ రైట్ సైడ్స్కి మాత్రమే ఉంటాయి, బట్ దీనికి మాత్రం చుట్టూ ఇచ్చారు. సో బెటర్ కనెక్టివిటీ కోసం. అండ్ ఇది మీకు Wi-Fi 7 కూడా ఆఫర్ చేస్తుంది. సో ఇది కూడా చాలా మంచి పాయింట్ అనే చెప్పవచ్చు. అండ్ డిజైన్లో మీకు ఇది కంప్లీట్గా మెటల్ బాడీ, అలాగే మీకు 7.9 mm థిక్నెస్ వరకు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వెయిట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. 222 grams వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 223, 224 అలా వస్తుంది. సో వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇది మీకు 6.83 ఇంచెస్, గుర్తుపెట్టుకోండి. జనరల్గా షామీ ఎప్పుడు కూడా మనకి షామీ బ్రాండింగ్లో 6.67 ఇంచెస్ వరకే వాడిద్ది. బట్ వీటన్నిటికంటే పెద్ద డిస్ప్లేని ఈసారి పోకో F7 ఆఫర్ చేస్తుంది కాబట్టి కొంచెం విడ్త్ అలాగే లెంత్ పెరుగుద్ది, కాబట్టి ఆబ్వియస్గా వెయిట్ కూడా పెరిగిపోయింది. సో దానివల్ల 222 grams వరకు వెళ్తుంది. అట్ ద సేమ్ టైం దీంట్లో 7550 mAh వరకు బ్యాటరీ, లార్జ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఆఫర్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా కొంచెం వెయిట్ అనేది పెరుగుతుంది. సో ఓకే, చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం చాలా పెద్దగా వెడల్పుగా ఉంది. రెగ్యులర్ ఫోన్స్తో పట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కొంచెం అంత ఈజీగా ఏం లేదు. కొంచెం పెద్దగా ఫోన్ని పెద్ద పలకన పట్టుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ట్యాబ్లెట్కి తక్కువ, ఫోన్కి ఎక్కువలాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కడే చిన్న డ్రాబ్యాక్ లాగా అనిపించింది. అలాగే దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా బాగా కిందికి ఉంటుంది. మీకు చేయి మొత్తం కూడా ఈ ఫోన్ ఇలా హోల్డ్ చేయడానికే, పట్టుకోవడానికి సరిపోతుంది. బట్ దానికి మళ్ళీ ఫింగర్ ప్రింట్ ఇలా కిందికి స్ట్రెచ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఖచ్చితంగా ఉంటుంది. ఇదైతే నేను అబ్జర్వ్ చేసిన పాయింట్ అనమాట. అండ్ దీనికి IP66, IP68, IP69 లాంటి రేటింగ్స్ కూడా ఉన్నాయి. సో 30 minutes వరకు వాటర్లో ఉన్న దీనికి ఏమీ కాదనమాట. సో ఇది ఒక చాలా బెటర్ ప్రొడక్షన్ అనమాట. ఈ పట్ల బడ్జెట్ చాలా బెటర్గా ఆఫర్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు. నేలలో అయితే నానబెట్టకండి, ఖచ్చితంగా పాడైపోద్ది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది డిజైన్లో మాత్రం పెద్ద ఫ్లాస్ అంటే ఓన్లీ ఫింగర్ ప్రింట్ కిందికి ఉంటాం. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం రెగ్యులర్ ఫోన్కు ఉన్నట్టయితే లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది డిజైన్లో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ డ్రాబ్యాక్స్ అనమాట. అండ్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది. ఈ ఫోన్కి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి, బట్ రెండో స్పీకరు మీకు ఇయర్ పీస్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, అలాగే మెయిన్ మైక్రోఫోన్, టైప్-C పోర్టు, ఇక్కడ మెయిన్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. సో మీకు స్పీకర్ క్వాలిటీ మాత్రం లౌడ్గా ఉంది. స్పీకర్ అయితే చాలా రీజనబుల్గా ఉంది, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఈవెన్ మీకు ఇయర్ పీస్లో ఉన్నప్పుడు కూడా మీకు రీజనబుల్గా ఉంది. సౌండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్ మీకు 6.83 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో POLED ప్యానల్ యూజ్ చేశారు. షామీ బ్రాండింగ్లోనే ఇది POLED వెరీ రేర్ చూడటం, ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో చాలా కొత్త టెక్నాలజీ. అంటే జనరల్గా మీకు వేరే బ్రాండ్లలో కనిపిస్తూ ఉంటుంది ఈ POLED టెక్నాలజీ. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బ్రైట్గా కూడా ఉంది. అండ్ దీని బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. HBM మీకు 1800 నిట్స్ ఉంది.
అలాగే పీక్ బ్రైట్నెస్ 3200 నిట్స్ వరకు ఉంది. సో POLED ప్యానల్ 10-bit ప్యానల్ కాబట్టి మీకు కొంచెం బ్రైట్నెస్ కూడా చాలా బెటర్గా ఉంది రెగ్యులర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే. ఈవెన్ డైరెక్ట్ సన్లైట్లో కూడా ఇది చాలా క్లియర్గా విజిబుల్గా అయితే కనిపిస్తుంది. ఇది మాత్రం వాస్తవం, చాలా బాగుంది. అండ్ ఫోన్లో వీడియోలు చూస్తున్నప్పుడు కూడా, పర్టికులర్గా మూవీస్ లాంటివి చూస్తున్నప్పుడు, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా కలర్స్ అనేవి చాలా బాగున్నాయి, కొట్టొచ్చినట్టు తన్నొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇది మాత్రం చాలా బాగుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. అండ్ ఓవరాల్గా డిస్ప్లేలో ప్రాబ్లమ్స్ అంటే ఏమీ లేవు. డిస్ప్లే డాల్బీ విజన్ ఉంది, HDR10+ ఉంది, HDR10 ఉంది, HDR విడ్ ఉంది. జనరల్గా డిస్ప్లేకి కావాల్సిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని టెక్నాలజీస్ ఈ ఫోన్ మీకు ఆఫర్ చేస్తుంది. చాలా చాలా విచిత్రమైన పాయింట్ అనమాట, చాలా మంచి పాయింట్. ఈ పర్టికులర్ బడ్జెట్లో మీకు కనిపించదు, ఇది ఒక ఫోన్లో మీకు కనిపిస్తుంది. అలాగే దీనికి వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. DRM ఇన్ఫో కూడా నేను చెక్ చేశాను, ఎవ్రీథింగ్ బెటర్. HDR ఉంది, HDR10+ ఇలాంటివన్నీ సర్టిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా బెటర్ క్వాలిటీ డిస్ప్లేని ఈ బడ్జెట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు అనమాట. కమింగ్ టు ద మెయిన్ డిపార్ట్మెంట్, దీని పెర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్. దీంట్లో మీకు తక్కువ బడ్జెట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్ని ఆఫర్ చేస్తున్న ఫోన్ అనమాట. సో 4nm ప్రాసెసర్, అలాగే TSMC మీకు మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.21 GHz స్పీడ్ ఉంటుంది. Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 2.1 మిలియన్ వరకు ఉంటుంది. బట్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం 1.86 మిలియన్ వరకు వెళ్తుంది. సో విచ్ ఇస్ వెరీ గుడ్. ఈ పర్టికులర్ బడ్జెట్లో ఇంకొక ఫోన్ నేను 16GB ర్యామ్ మోడల్లో కూడా టెస్ట్ చేశాను, అప్పుడు కూడా 1.8 మిలియన్ వచ్చింది. అండ్ ఇది 12GB మోడలే, ఇంకా 12GB మోడల్ కూడా మీకు 1.86 మిలియన్ ఆఫర్ చేస్తుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. దాంతో కంపేర్ చేసుకున్నా కానీ చాలా బెటర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ దీంట్లో వేపర్ ఛాంబర్ 6000 mm² ఇస్తున్నారు, విచ్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. వేరే దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువే, బట్ స్టిల్ ఇది చాలా బెటర్గానే హ్యాండిల్ చేస్తుంది. అయితే నేను Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు దీని టెంపరేచర్ మనకి 44 degrees వరకు వెళ్ళింది, విచ్ ఇస్ వెరీ కామన్. ఎందుకంటే Antutu బెంచ్ మార్క్ స్కోర్స్ అంటే ఈ ఫోన్లో ఉన్న పెర్ఫార్మెన్స్ మొత్తాన్ని బయటికి లాగే పెర్ఫార్మెన్స్ తెస్తుంది అనమాట. సో దానివల్ల 44 degreesకి వెళ్తుంది. అంతేగాని మీరు రెగ్యులర్ గేమ్ ఆడుతున్నప్పుడు, BGMI వాడుతున్నప్పుడు ఇంత టెంపరేచర్ ఏం రికార్డ్ కాదు. నేను 2 hours గేమ్ ఆడితే 35 degrees 36 degrees ఇంతే, అంతకంటే ఎక్కువ అండర్ 40లోనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంత పెద్ద టెంపరేచర్స్ ఏమి నోటీస్ అయితే ఇది చేయట్లేదు. ఓన్లీ Antutu బెంచ్ మార్క్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే అంత టెంపరేచర్కి వెళ్తుంది. ఇది మాత్రం నోటీస్లో పెట్టుకోండి. అండ్ ఇది మీకు LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 4.1 స్టోరేజ్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో చాలా రేర్ ఇలాంటివి చూడటం, సో ఇది కూడా చాలా మంచి పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్గా గేమింగ్ ఆడుతున్నప్పుడు మోర్ దాన్ 1 hour గేమ్ ఆడినా కానీ ఇది బాగా హ్యాండిల్ చేస్తుంది. ల్యాక్స్ అనేవి ఒక మైన్యూట్గా, మీరు ఎక్కడో ఒకసారి బాగా ప్రోలు ఎవరైతే మైన్యూట్గా చూస్తారేమో అని, రెగ్యులర్ గేమర్స్కి మాత్రం పెద్ద గ్యాప్ ఏమి మీకు కనిపించదు. ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీకు గేమింగ్లో కూడా కొన్ని గేమ్ బూస్ట్ టెక్నాలజీస్ కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నారు కూడా చూడండి. 90 FPS BGMI కావచ్చు, ఇంకా BGMకి సంబంధించిన సెట్టింగ్స్ ఇవన్నీ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను, అవన్నీ కూడా నోటీస్లో పెట్టుకోండి. గేమింగ్ అయితే ఈ పట్ల బడ్జెట్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. చాలా బాగుంది. పెర్ఫార్మెన్స్కి మాత్రం ఇది ఒక సూపర్ ఫోన్, గుర్తుపెట్టుకోండి. సింపుల్ 12GB ర్యామ్తో కూడా ఇది చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈవెన్ మీకు హై ఎండ్ గేమ్స్ కూడా చాలా ఈజీగా అలవోకగా ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ రెగ్యులర్ టెస్ట్లు మనకి లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటివి రెగ్యులర్ టాస్క్లకి అయితే చాలా ఈజీగా అనేది హ్యాండిల్ చేస్తుంది. సో పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు మాత్రం ఇది అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఇంకొక టఫ్ కాంపిటేటర్కి మంచి టఫ్ కాంపిటేటర్ అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పదగిన పాయింట్. పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్. కమింగ్ టు ద సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్ మీకు 115 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. HyperOS 2.0 ఫర్ పోకో అనమాట. HyperOS 2.0తో ఇది వస్తుంది. అండ్ ఈ ఫోన్లో ఉన్న ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే దీని లాంచర్, ఇది పోకో లాంచర్తో వస్తుంది. ఈ పోకో లాంచర్ అనేది చాలా అవుట్డేటెడ్ లాంచర్, గుర్తుపెట్టుకోండి. ఆ సర్క్యులర్ ఐకాన్స్ అంత గొప్పగా ఏముండదు. లేటెస్ట్ Xiaomi ఫోన్స్లో HyperOS 2.0కి సంబంధించిన లాంచర్ని డైరెక్ట్గా ఇచ్చినా చాలా బాగుండేది. ఈ పోకో లాంచర్ కొంచెం అప్డేట్ చేసినా బాగుండేది. ఈ రెండు చేరేది వీళ్ళు. ఇది ఒక కొంచెం నాకైతే అంత నచ్చలేదు. అండ్ ఐకాన్స్ కూడా మార్చుకోవాలంటే మీరు సపరేట్ థీమ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, మళ్ళీ అదంతా సపరేట్ స్టోరీ అనమాట. అండ్ దీంట్లో అప్లికేషన్స్ కూడా ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ లాగానే వీళ్ళు చాలా వరకు అప్లికేషన్స్ని దీంట్లో ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ లాగా తీసుకొస్తారు. అఫ్కోర్స్ వాటిని తీసేసుకోవచ్చు. ఈవెన్ మీరు Xiaomiకి సంబంధించిన యాప్స్ని కూడా చాలా వరకు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్లో ఒక మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది Xiaomi డైలర్తో వస్తుంది. రీసెంట్గా Xiaomi వాళ్ళు చాలా ఫోన్స్లో వీళ్ళ ఓన్ డైలర్తోనే తీసుకొస్తున్నారు. సో వీళ్ళు కూడా సేమ్ అదే డైలర్తో తీసుకొచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్ అనమాట. Xiaomi డైలర్ ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆ గూగుల్ డైలర్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కాబట్టి ఇది ఇంకా కొంచెం బెటర్ పాయింట్ అనమాట. అండ్ UI కూడా చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతుంటుంది. ఎందుకంటే దీంట్లో LPDDR5X ర్యామ్ టెక్నాలజీ కాబట్టి చాలా ఫాస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ UI కూడా చాలా ఇంప్రూవ్డ్. HyperOS 2.0 అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం
అండ్ దీంట్లో ఏఐ ఫీచర్స్ మాత్రం బోలెడు ఉన్నాయి, చాలా అసలు బంచ్ ఆఫ్ ఏఐ ఫీచర్స్ దీనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఒకసారి మీరు గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫొటోస్ ఎడిట్ చేసుకోవడం లాంటి ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. జస్ట్ లైక్ మీకు గూగుల్కి సంబంధించిన ఏఐ ఎరేజర్ కావచ్చు, అలాగే దీంట్లో ఇంకొన్ని ఏఐ సపరేట్ ఏఐ ఎన్హాన్స్మెంట్ ఉంది, ఏఐ ఇమేజ్ ఎన్హాన్స్మెంట్, అలాగే ఏఐ ఇమేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, అంటే ఇమేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఒక ఇమేజ్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అలాగే ఏఐ మ్యాజిక్ ఎరేజర్ ప్రో ఉంటుంది, జస్ట్ లైక్ మీ గూగుల్ ఎరేజర్ అనమాట. అలాగే దీంట్లో మీకు స్కై రీప్లేస్మెంట్ లాంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. బట్ రిమెంబర్, మీరు ఒకసారి ఫోన్ ఓపెన్ చేసిన తర్వాత గ్యాలరీ యాప్ ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఇమేజ్ని ఎడిట్ చేయడానికి ఆ ఎడిట్ పెన్సిల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ 3 చుక్కలు కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేస్తే 3 సాఫ్ట్వేర్ అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది షామీ ఫోన్స్ వాడుతున్న వల్ల అసలు వీటిని పట్టించుకోరు. ఈ 3 ప్లగ్గిన్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు అరౌండ్ ఒక 200 MB వరకు ఏమో ఉంటాయి 3 కలిపి. ఇవి డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు గూగుల్కి సంబంధించిన ఏ ఎరేజర్ లాంటి ఫీచర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇది మాత్రం మీరు ఫస్ట్ చేసుకోవాల్సిన పాయింట్ అనమాట. అది కాకుండా ఇది షామీకి సంబంధించిన ఇంటర్ కనెక్టివిటీ ఫీచర్తో కూడా వస్తుంది. మీరు సిస్టమ్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, సిస్టంలో ఫోన్ మాట్లాడుకోవచ్చు, ఇంకా రకరకాల ఫీచర్స్ దీంట్లో వచ్చి డేటా దాంట్లో పంపించుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా వరకు ఏ ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇంటర్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో యూఐలో మాత్రం మెయిన్ డ్రాబ్యాక్ నీకు ఆల్రెడీ చెప్పాను, పోకో లాంచర్ ఒక్కటే పెద్ద డ్రాబ్యాక్ తప్ప మిగతా అంతా సూపర్గా అనిపిస్తుంది నాకైతే పర్టికులర్గా. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న ఇంకొక పెద్ద డ్రాబ్యాక్స్ ఏంటంటే కెమెరా. ఇది కంప్లీట్గా కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్లో వచ్చిన కెమెరాస్ లానే ఉన్నాయి, అంత గొప్పగా ఏం లేవు కెమెరాస్. దీనికి బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఉంది విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. IMX 882 సెన్సార్ దీంట్లో యూజ్ చేశారు. అలాగే 4K 30x60 వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి ఫ్రంట్ సైడ్ 20 MP కెమెరా ఇచ్చారు. ఇది ఓమ్ని విజన్ 20B, ఇది చాలా ఫేమస్, చాలా బాగుంటుంది యాక్చువల్గా. అండ్ దీంట్లో మాత్రం అంత గొప్పగా ఉండదు. అండ్ దీనికి సెల్ఫీ కెమెరాస్ కూడా నేను చాలా వరకు ఫొటోస్ తీశాను. బ్యాక్ కెమెరాతో కూడా మీకు 1x 2x పోర్ట్రేట్ షాట్స్ డిఫరెంట్ లైట్ కండిషన్లో, అలాగే మీకు కలర్స్, ఫ్లవర్స్ ఇలాంటివన్నీ కూడా వరుసగా మీకు కనిపిస్తున్నాయి. చూడండి, కెమెరాస్ మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఒక కెమెరా ఫోన్ లాగా మీరు 30,000 రూపీస్ బడ్జెట్లో చూడొద్దు. కెమెరాస్ అయితే జస్ట్ అక్కడ ఉన్న కాంపిటేటర్లకి కాంపిటీషన్ ఇచ్చేలాగే ఉంటుంది, కానీ మరి కెమెరా సెంట్రిక్ ఫోన్ లాగా అయితే ఖచ్చితంగా ఉండదు. జస్ట్ అబోవ్ యావరేజ్ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 4K రికార్డింగ్ క్యాపబిలిటీ కూడా బాగుంది. బట్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరాకి 4K 30 FPS ఇవ్వాల్సింది, అది ఇవ్వలేదు. 1080p వరకు మాత్రమే ఇచ్చారు. ఇది దీంట్లో ఉన్న కెమెరా డిపార్ట్మెంట్. చాలా అంత మీరు పెద్దగా ఊహించుకోకండి కెమెరా గురించి, జస్ట్ ఉందంటే ఉన్నదిలాగే ఉంటుంది అనమాట. కమింగ్ టు ద బ్యాటరీ డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింటే దీని బ్యాటరీ. 7550 mAh బ్యాటరీ, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్యాటరీ అనమాట ఇది. అండ్ సిలికాన్ కార్బన్ టెక్నాలజీని దీంట్లో యూజ్ చేశారు. సో మీకు బ్యాటరీ సైజ్ పెద్దగా ఏముండదు, బట్ కెపాసిటీ మాత్రం పెద్దగా ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మీకు 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ని ఆఫర్ చేస్తున్నారు. సో 1 hour పడుతుంది, 55 minutes ఏమో వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు, కానీ 1 hour అయితే ఈజీగా పడుతుంది 0 to 100% ఛార్జ్ అవడానికి, విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ గుడ్ అనమాట. అండ్ బ్యాటరీ మీకు డిశ్చార్జ్ అవడానికి మాత్రం మినిమం మీరు ఎంత పెద్ద ప్రో ప్లేయర్ అయినా కానీ మీకు ఒక 2 రోజులు బ్యాటరీ అయితే ఈజీగా వస్తుంది. 1 day ఈజీగా దాటి సెకండ్ డేలోకి అయితే వెళ్ళిపోద్ది, గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ మాత్రం చాలా అద్భుతంగా ఉంది, ఇది మాత్రం దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్. అది కాకుండా ఈ ఫోన్కి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి జనరల్గా వైడ్ రివర్స్ ఛార్జింగ్ అనేది 15 watt 10 watt అలా ఉంటుంది కదా, బట్ దీంట్లో మాత్రం ఏకంగా ఇండియాస్ బిగ్గెస్ట్ ఇది కూడా 22.5 watts ఫాస్ట్ ఛార్జింగ్ని వీళ్ళు రివర్స్ వైడ్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు. అంటే వేరే ఫోన్ మీరు మ్యాక్సిమం 22.5 wattsతో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది కూడా విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అనమాట. బట్ దీని యూసేజ్ కేస్ అనేది లెస్ దాన్ 1% గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఎవ్వరు పెద్దగా వాడరు దీన్ని. ఒకవేళ కావాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్ లాగే ట్రీట్ చేయొచ్చు. అలాగే దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్, విచ్ ఇస్ వెరీ గుడ్. అలాగే USB 2.0 ఉంటుంది దీంట్లో, OTG టెక్నాలజీ. అలాగే మీకు ఇది Wi-Fi 7తో వస్తుంది, బెటర్ కనెక్టివిటీతో వస్తుంది. అండ్ చుట్టూ మీకు యాంటెనా బ్యాండ్స్ ఉంటాయి, అది కూడా మీకు కనెక్టివిటీ గురించి చాలా బెటర్గా ఆఫర్ చేస్తుంది. అలాగే దీంట్లో హైరెస్ ఆడియో ఉంది, వైర్డ్ అలాగే వైర్లెస్. మీకు TWS బడ్స్లో కూడా హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే ఉంది, LHDC5 ఉంటుంది. అన్ని ఆడియో టెక్నాలజీస్ కూడా చాలా బెటర్ టెక్నాలజీస్ వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. సో ఇది మెయిన్గా ఉన్న దీంట్లో పాయింట్స్ అనమాట. మెయిన్గా మీకు చెప్పాల్సిన డ్రాబ్యాక్స్, కెమెరా డిపార్ట్మెంట్ పెద్దగా ఏమీ అంత అనిపించలేదు. అండ్ కొంచెం చేతిలో పట్టుకున్నప్పుడు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు 4K 30 FPS ఇస్తే బాగుండేది. ఇలాంటి కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. నా సిన్సియర్ సలహా ఏంటంటే, ఇది అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో చూడండి, లేకపోతే మీకు అక్కడ వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోండి. పెర్ఫార్మెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటేనే దీని మీదకి మీరు అయితే కన్ను వేయండి. సో ఇది నా హానెస్ట్ ఒపీనియన్ పోకో F7 మీద. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.